మంజురావు గారు, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. జనవరి 22న తీర్పు కూడా రాబోతోంది. ఈ నేపథ్యంలో నిన్న నూతన సంవత్సరం స్టార్టింగ్ సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ ని రేవంత్ రెడ్డికి కలిశారు, శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. అంటే తీర్పు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంట? ఎస్ అండి, ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఈ గ్రూప్ 1కి సంబంధించిన అంటే తెలంగాణ డివిజన్ బెంచ్ గ్రూప్ 1కి సంబంధించిన మొత్తం వాద ప్రతివాదనల కేసుకి సంబంధించి ముగియడం వల్ల జనవరి 22వ తారీఖున తుది తీర్పు వెలువరిస్తాం. అంటే తీర్పు అప్పటికి రిజర్వ్ చేయబడింది అనమాట. అంటే ఎవ్రీ1 ఈజ్ వెయిటింగ్ ఫర్ ది January 22 అండి. ఈ సమయంలో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు వెళ్ళి హైకోర్టు చీఫ్ జస్టిస్ని కలవడం జరిగింది. ఇక్కడ ఏంటి అది ఈ ట్విస్ట్ ఏంటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ సమయంలో తీర్పు వెలువరించే సమయంలో భారత రాజ్యాంగం అనేది దాన్ని గౌరవించాలి, పరస్పరం గౌరవించాలి. ఇటు జ్యుడిషియరీ అయినా, ఇటు చట్టసభలైనా, ఇటు ఎగ్జిక్యూటివ్ అయినా గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 వింగులు ఉంటాయండి భారత రాజ్యాంగంలో. 3 మూల స్తంభాలు ఉంటాయి. అదే చట్టసభలు, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్. వీటిలో ఏంటంటే భారత రాజ్యాంగంలో సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది. ఎవరి పవర్స్ వాళ్ళకుంటే ఒకళ్ళు జోక్యం చేసుకోకూడదు. న్యాయ వ్యవస్థలో ఎగ్జిక్యూటివ్ కానీ ఇటు చట్టసభలు జోక్యం చేసుకోకూడదు. మరి ఈ సందర్భంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే న్యాయ వ్యవస్థ ఇంటిగ్రిటీ, న్యాయ వ్యవస్థకి నమ్మకం అనేది ప్రధానం, ఫెయిత్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే న్యాయం చేయడమే కాదు, న్యాయం చేస్తున్నట్టు కనపడాలి. ఇది న్యాయ సూత్రం ప్రాథమిక బేసిక్ టెనెట్, బేసిక్ ప్రిన్సిపల్ అనమాట. మరి అది వైలేట్ జరుగుతున్న కొంతమంది ఆందోళన వ్యక్తం. ఈ టైంలో చీఫ్ మినిస్టర్ గారు వెళ్ళి వాళ్ళని కలవడం ఏంటి? ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు కపిల్ సిబ్బల్ గారే, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వెళ్ళి అప్పుడు చీఫ్ జస్టిస్ని కలవడం మీద ఆందోళన వ్యక్తం చేశారు. నా జీవితంలోనే ఇలాంటిది ఎప్పుడు చూడలేదని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తీర్పు వెలువరించే సందర్భంలో ఇక్కడ కలవడం వల్ల ఏంటి? ఆఫ్ కోర్స్ దేర్ ఈజ్ సమ్ జస్టిఫైడ్ థింగ్ ఈజ్ ఆల్సో దేర్. ఎందుకంటే January 1కి శుభాకాంక్షలు తెలుపుకోవడానికి కలిశారు. కానీ అదంతా ఇంకా పక్కన పెట్టేద్దాం. బట్ రాజ్యాంగం ప్రకారం న్యాయం చేయరు. నాట్ ఓన్లీ డూ ద జస్టిస్, ఇట్ సీమ్స్ టు బి డూ ద జస్టిస్ అనేది ఒకటి ఉంటుంది. న్యాయం చేయడమే కాదు, చేస్తున్నట్టు కనపడాలి. అప్పుడే ప్రజలు నమ్ముతారు న్యాయ వ్యవస్థని. అది అనేది ప్రిన్సిపల్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక January 22న తీర్పు ఏమి రాబోతుంది? వాద ప్రతిపాదనలు ఎలా జరిగినాయి అంటే, ఇప్పుడు వాద ప్రతిపాదనలు అంటే రెస్పాండెంట్స్ టీజీపీఎస్కి, అదేవిధంగా ఈ స్టూడెంట్స్ చేసిన తీర్పు అంటే వాద ప్రతిపాదనలు వీళ్ళిద్దరి మధ్య రెస్పాండెంట్స్ ఇటు పిటిషన్ దారి మధ్య ఎలా జరిగినాయి అంటే ఒక అద్భుతంగా జరిగినాయి. ఎవరికి ఫేవరబుల్గా జరిగినాయి? మొత్తం మొత్తం మనం చూసామండి. అంటే ఆన్లైన్లో రావడం వల్ల అందరూ ఇది విజువలైజ్ చేశారు. వేల కొద్ది స్టూడెంట్లు దాన్ని పరిశీలిస్తూనే ఉన్నారు. జస్టిస్ అపరేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో జరిగిన ఈ వాద ప్రతివాదనలో ఈ రెస్పాండెంట్స్ అనేవాళ్ళు అసలు నీళ్లు నమలడం అనేది కనపడుతుంది. అంటే టీజీపీఎస్ తరపున అటెండ్ అయిన లాయర్లు కొన్నాట్లకి అసలు అసలు చెప్పలేని పరిస్థితి వచ్చింది. ఏ విధంగా ఉందంటే అసలు ఈ కేసు వాదనలకి వీళ్ళు ఎలా వచ్చారు అన్నట్టు అక్కడ ఉందన్నమాట. మొత్తం పరిశీలిస్తే జడ్జి గారు అడిగిన క్వశ్చన్లకి వాళ్ళు ఏదో డొంక తిరుగుడు మార్గంలో, బీటింగ్ అరౌండ్ ది బుష్ మార్గంలో చెప్పిందే చెప్పడం, అంతేగాని జస్టిఫికేషన్ అని లేదు. మాది రాజ్యాంగబద్ధ సంస్థ, మా ఇష్టం అన్నట్టు ఒక్కొక్క సందర్భంలో మాట్లాడిన సందర్భాలు కూడా అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రధానమైన ఆరోపణలు ఏంటి అంటే అక్కడ ఏంటంటే 2 హాల్ టికెట్లు ఇవ్వడం. ఇది నోటిఫికేషన్లో 60 పోస్టులు మళ్ళీ 503 పోస్టులు కలిపి ఒక సింగిల్ నోటిఫికేషన్ చేయడం అనేది ఒక వైలేషన్ ఉంది. దాని మీద ఒకటి ఉంది. తర్వాత ఇప్పుడు గ్రూప్ 1 పెట్టడం, తర్వాత ప్రిలిమినరీ పెట్టిన తర్వాత మెయిన్స్కి సెపరేట్ హాల్ టికెట్స్ ఉన్నది అనేది పెద్ద ఆరోపణ అండి. అది ఏకంగా టీజీపీఎస్సీ నోటిఫికేషన్లో ఉన్న రూల్స్ వైలేషన్. రూల్స్ అంటే టీజీపీఎస్సీ తయారు చేసిన రూల్స్ అనే టీజీపీఎస్సీ వైలేట్ చేసింది. 2 హాల్ టికెట్లు అనేది యూపీఎస్సీ కాదు కదా, ఎక్కడ మనకు ఉండదు, అదొకటి. తర్వాత ఎవాల్యుయేషన్ మూల్యాంకనం అనేది సక్రమంగా జరగలేదు. ఇందులో క్యాస్ట్ వైజ్ డిస్క్రిమినేషన్ ఉంది, ఏజ్ వైజ్ డిస్క్రిమినేషన్ ఉంది, మీడియం వైజ్ డిస్క్రిమినేషన్ ఉంది. అక్కడ కనపడిపోతుంది, దారుణంగా అక్కడ ఉంది. తర్వాత సెంటర్ వైజ్ డిస్క్రిమినేషన్, కొన్ని సెంటర్ల వాళ్ళే ఎక్కువ సెలెక్ట్ అయ్యారు. అదంతా మనకు వాదనలు ఆరోపణలు అండి ప్రధానంగా. తర్వాత ఇలాంటివి ఉంటే వీటి చెప్పలేని పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ ఇప్పటికే సింగిల్ బెంచ్ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు ఒక అద్భుతమైన తీర్పుని సెప్టెంబర్ 9వ తారీఖుని వెలువరించడం జరిగింది. దాని మీదే ఇప్పుడు డివిజన్ బెంచ్కి టీజీపీఎస్సీ వెళ్ళడం జరిగింది. కాబట్టి ఆల్రెడీ సింగిల్ జడ్జి బెంచ్ ఈ రెస్పాండెంట్ స్టూడెంట్స్కి ఫేవరబుల్గా రిపోర్ట్ ఆల్రెడీ ఒక తీర్పు ఇచ్చేశారు. కాబట్టి 2వ తీర్పు ఎప్పుడు కూడా ఇక్కడ మళ్ళీ 2వ తీర్పు కూడా దానికి అనుకూలంగా ఉంటుంది. దాన్ని సెట్ అసైడ్ చేయాలంటే కంప్లీట్ జస్టిఫికేషన్ అనేది డివిజన్ బెంచ్కు ఉండాలండి. మళ్ళీ తర్వాత సుప్రీంకోర్టు అనేది ఒకటి ఉంటుంది, చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉంటుంది. బ్యూటిఫుల్ ఇండియన్ జ్యుడిషియరీ అండి ఇది. కాబట్టి
ఎవరి పక్షాన్ని ఎక్కువ రావచ్చు అంటే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రాజ్యాంగబద్ధ సంస్థే దానికి యొక్క చాలా ప్రొటెక్షన్ ఉంటుంది, కానీ ఎన్నో వైలేషన్స్ తాను ఇచ్చిన నోటిఫికేషన్లో ఉన్న రూల్స్ని తానే వైలేట్ చేయడం. కొన్ని సెంట్రల్ వాళ్ళే ఎందుకు వచ్చారు, ఎవల్యూషన్ ప్రాసెస్ చక్కగా లేకపోవడం, ఉర్దూ తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఎంత దారుణమైన డిస్పారిటీస్ ఎందుకు వచ్చినాయి, తర్వాత జెండర్ వైజ్ డిస్క్రిమినేషన్ ఏంటి అంటే చెప్పలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడికక్కడ జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు సెప్టెంబర్ 9 ఫస్ట్ సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పులో మనకి ఏమని ఇచ్చారండి, అక్కడ ఎగ్జాము మళ్ళా 8 నెలల లోపు రీఎవాల్యుయేషన్ చేయకపోతే ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి రీ ఎగ్జామ్ పెట్టండి అని ఇచ్చారు. దాంట్లో ఇంటిగ్రిటీ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదని పదాలు ఆయన ఉపయోగించడం జరిగింది. ఎన్నో సుప్రీంకోర్టు ఎన్నో హైకోర్టు తీర్పులను ఆయన ఉదాహరించడం జరిగింది. ఒక మెటిక్యులస్ రిపోర్ట్, ఒక అద్భుతమైన తీర్పుని జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు ఇచ్చారు. ఇప్పుడు దాన్ని సెటిసైడ్ చేయాలంటే, దాన్ని తిరస్కరించి టీజీపీఎస్ఏ కరెక్ట్ అని చెప్పాలి అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు వాదన ప్రతివాదనలో కూడా అసలు స్టూడెంట్స్ తరపున అంటే ఈ పిటిషన్దారుల వైపే ఎక్కువగా మనకు మొగ్గు చూపినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఎలాంటి తీర్పు రావచ్చు అంటే ఇట్స్ ప్రీ జుడిషియల్ కాబట్టి నేను చెప్పలేను, కానీ మోస్ట్ ప్రాబబ్లీ యాజ్ పర్ అంటే దాన్ని ఫస్ట్ నుంచి ఐ హావ్ బిన్ కీన్లీ అబ్జర్వింగ్ దిస్ ఎంటైర్ ఎపిసోడ్ అనమాట, వాట్ ఇస్ హ్యాపెనింగ్ రిలేటెడ్ టు దిస్ గ్రూప్ 1 ఫస్ట్ నుంచి. కాబట్టి ఇక్కడ ఏం జరగవచ్చు అంటే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని మళ్ళా ఈ డివిజన్ బెంచ్ అప్పహేళన చేసే అవకాశాలు 99% మనకు అక్కడ కనిపిస్తున్నాయండి. కాబట్టి జనవరి 22వ తారీఖు ఇంకా పూర్తిగా మనం తెలియాలంటే జనవరి 22వ తారీఖు ఉదయం పూటే ఫస్ట్ సెషన్లోనే ఈ తీర్పు వస్తుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. బట్ ఈ జుడిషియరీ, ఎవ్రీ వన్ ఈజ్ లుకింగ్ ఎట్ జుడిషియరీ. భారత రాజ్యాంగం ప్రకారం ఎస్టాబ్లిష్ చేసిన న్యాయ వ్యవస్థ మమ్మల్ని రక్షిస్తుంది అనే ఒక అద్భుతమైన అవకాశం ఈరోజు లక్షలాది మంది స్టూడెంట్ల తరపు ఉంది. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తర్వాత, జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డివిజన్ బెంచ్కి అప్పీల్ చేసిన తర్వాత అది ఇంటీరియం జడ్జిమెంట్ని ఆధారంగా చేసుకుని గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఇచ్చేసిందండి. 562 పోస్టులకి అపాయింట్మెంట్ ఇచ్చడం జరిగింది. వాళ్ళని టు బి ఆఫీసర్స్ అనొచ్చు. ఇప్పుడు అక్కడ ఒక కండిషన్, దిస్ విల్ బి ఫైనల్లీ సబ్జెక్టెడ్ టు దిస్ అపాయింట్మెంట్స్ విల్ బి సబ్జెక్టెడ్ టు ద ఫైనల్ వెర్డిక్ట్ ఆఫ్ ది కోర్ట్ అని. కాబట్టి ఇప్పుడు ఏమన్నా వాళ్ళకి వ్యతిరేకంగా పోతే వాళ్ళు పోస్టులు వదిలేసి బయటకు రావాలి, గుర్తుపెట్టుకు రావాలి. అంటే ఇప్పుడు ఏంటి, 562 మంది టు బి గ్రూప్ 1 ఆఫీసర్స్ వర్సెస్ లక్షలాది మంది నిరుద్యోగులైంది. అంటే గవర్నమెంట్ తప్పుకుంది అక్కడ అపాయింట్మెంట్లు ఇచ్చేసి. అసలు అపాయింట్మెంట్లు ఇవ్వడం మీద ఒక క్రిటిసిజం అనేది ఉంది. ఎందుకు, ఇప్పుడు డివిజన్ బెంచ్లో జరిగేటప్పుడు వెయిట్ చేయొచ్చు కదా, ఈ ట్రైనింగ్ లేకుండా అంత హేస్టీగా ఎందుకు అపాయింట్మెంట్లు ఇవ్వాలి, ఇది అనుమానాలు రేకెత్తింది. అందుకే నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు, ఏ టైంలో ఎలా ఉంటుంది ఏంటి అనేది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ది ఇండియన్ జుడిషియరీ అండి. భారత రాజ్యాంగం మాత్రం తప్పకుండా న్యాయం చేస్తుందనే ఒక అద్భుతమైనగా చాలా హోప్ఫుల్గా వాళ్ళు రూపాయలు పోగు చేసి ఒక ధనికమైన టీజీపీఎస్సీ అక్కడ ప్యానల్ ఆఫ్ లాయర్స్ని పెట్టి చాలా సీనియర్ మోస్ట్ లాయర్స్ని పెట్టి వాళ్ళు వెళ్తే ఈ పేద విద్యార్థులు నిరుద్యోగులు తెలంగాణలో అందరూ కూడా రూపాయి పోగు చేసుకుని ఒక మంచి లాయర్స్ని పెట్టుకుని అడ్వకేట్లను పెట్టుకుని వాళ్ళు వాదిస్తున్నారు. అంటే రిచ్ వర్సెస్ పూర్ అయిపోయింది, దారుణంగా ఉంది. కానీ ఈ కోర్టులో ఇందులో మాత్రం గ్రూప్ 1 అభ్యర్థులకు నిరుద్యోగులకి తప్పకుండా న్యాయం జరగాలని అందరూ ఎదురు చూస్తున్నారని లక్షలాది మంది నిరుద్యోగుల కళ్ళల్లో ఒత్తులెట్టుకుని వాళ్ళ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ఇది ట్రాన్స్పరెంట్గా జుడిషియరీ మీద అందరూ ఉన్నారు, జుడిషియరీ నమ్మకంతోనే నిజంగా వాళ్ళు పోరాటం చేస్తున్నారని చెప్పొచ్చు.